ఫస్ట్ హాఫ్ గానివ్వచ్చు, సెకండ్ హాఫ్ గానివ్వచ్చు. అండ్ నిజంగా చెప్పాలంటే 'శేఖర్ కమ్ముల' అయితే మాత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీ తర్వాతయితే మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. లేట్ అయినా లేటెస్ట్‌గా వచ్చారని మాత్రం చెప్పొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే 'కుబేరా' మూవీ చూసొచ్చాను. అండ్ సినిమా గురించి చెప్తే మాత్రం అదిరిపోయింది అసలు సినిమా. ఫస్ట్ హాఫ్ గానివ్వచ్చు, సెకండ్ హాఫ్ గానివ్వచ్చు. అండ్ నిజంగా చెప్పాలంటే 'శేఖర్ కమ్ముల' అయితే మాత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీ తర్వాతయితే మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. లేట్ అయినా లేటెస్ట్‌గా వచ్చారని మాత్రం చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాలో ది ప్లస్ పాయింట్ ఏంటంటే ధనుష్ యాక్టింగ్. ధనుష్ అసల రియల్లీ హి నెయిల్డ్ ఇట్ అనమాట నిజంగా. ఇంకా మనం చెప్పలేం అసల అంత చేశాడు ధనుష్. అండ్ అక్కినేని నాగార్జున గారు కూడా ఏంటంటే క్యారెక్టర్‌కి ప్రాణం పెట్టేశారు. అండ్ రష్మిక మందన చేసింది కొంచెం రోలే మంచి రోలే, చాలా చేసింది. రష్మిక మందన కూడా యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంది. ఫస్ట్ హాఫ్ గాని, సెకండ్ హాఫ్ గాని చాలా బావుంటది. అండ్ టోటల్ మూవీ వచ్చేసరికి అరౌండ్ 3 అవర్స్ ఉంటది. మొత్తం 3 అవర్స్ 20 మినిట్స్ దాకా ఉంటది. సో, బేసిక్‌గా స్టోరీ ప్లాట్ ఏంటంటే, స్టార్టింగ్ ఏంటంటే అంటే ఒక దగ్గరేంటంటే ఒక సముద్రంలో ఒకటి దొరుకుతది. అది ఏంటనేది నేను మీకు చెప్పను. అది దొరికిన తర్వాత ఏంటంటే విలన్ దాని మీద కన్ను పడతది. ఇంకోటేంటంటే వాళ్ళనందరిని చంపేస్తాడు కూడా. అసలు ఎందుకలా చంపుతాడు అనేది ఆ కాన్సెప్ట్ అనేది మీరు మూవీ చూస్తే తెలుస్తది. అండ్ దానికోసం ఏంటంటే అంటే సీరియస్ అంటే ఇప్పుడు బేసిక్‌గా ఇందులోనే అక్కినేని నాగార్జున సీబీఐ ఆఫీసర్ అనమాట. కొన్ని కారణాల వల్ల సీబీఐ ఆఫీసర్‌కి అరెస్ట్ అవుతాడనమాట. ఎందుకు అరెస్ట్ అవుతాడో కూడా మీకు చెప్తాడు. అంటే నాగార్జున తప్పు చేసాడా? లేకపోతే రాంగ్ చేసాడా? అనేది మీకు తెలుస్తది. సో, ఏది ఏమైనా సరే నాగార్జునని సీబీఐ ఆఫీసర్‌ని బయటికి తీసుకొచ్చి విలన్ని బయటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం చేశారని చెప్పి నేను సినిమాలో అంతా ఉంటది. అట్ లాస్ట్ ఏంటంటే సినిమా మొత్తానికి ఏంటంటే అయితే ఇప్పుడు ఈ సినిమాలో ధనుష్ ఒక బిచ్చగాడి క్యారెక్టర్ చేశాడు. ఆ బిచ్చగాడి క్యారెక్టర్‌లో ఎలాగా ఎంత బాగా ప్రాణం పెట్టాడంటే అంత బాగా ప్రాణం పెట్టాడు. నిజంగా ఎమోషన్స్ అంటే ఎమోషన్స్ అసల. ఈ బిచ్చగాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఉంటది. ఆ బిచ్చగాళ్ళని ఒక పని కోసం వీళ్ళని ఇది చేస్తారు. సెలెక్ట్ చేసుకుంటారు. అది ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారనేది మీరు ఒకసారి సినిమాలో అయితే చూస్తారు. బట్ సినిమా వరకు అయితే మాత్రం టేకింగ్ అయితే మాత్రం సూపర్‌గా ఉంది టేకింగు. చాలా సూపర్‌గా ఉంది సినిమా మాత్రం. సో, మొత్తానికి 'శేఖర్ కమ్ముల' హిస్ బికేమ్ ఆహ్, ఈ ఈ మూవీకి ఏంటంటే మంచి మార్క్స్ అయితే కొట్టేసాడు. నిజంగా బ్లాక్ బస్టర్ మూవీ. నాకు చాలా బావుంది. మీరైతే మర్చిపోకుండా సినిమా అయితే చూడండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ అంటే ఎంజాయ్ కాదు. ఎమోషన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యాను. నిజంగా డబ్బుకి ఇంత వాల్యూ ఉంటదా అని చెప్పి. సో, ఏదైనా సరే సినిమా అయితే బావుంది ఫ్రెండ్స్. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. మీరు చూడొచ్చు. చూసిన తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్ కూడా నాకు ఈ కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీరెలా ఫీల్ అయ్యారు సినిమాని చూసిన తర్వాత. ఓకేనా? సో, దట్స్ ఆల్ ఫర్ టుడే అబౌట్ ద 'కుబేరా' మూవీ రివ్యూ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానెల్ నేమ్ వచ్చేసరికి కేవీ టాక్స్. బై.